దాని గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. పౌలు గారు గురించి చెప్పే ముందు కొన్ని మాటలు చెప్తాను. విషయం ఏంటంటే, అబ్రహాం లింకన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఏ దేశానికి? అమెరికాకి. అతడు ప్రార్థనా పరుడు. అతని కాలంలో అమెరికాని మంచిగా నిర్మించడం అంటే మంచిగా అది డెవలప్ అవడానికి చూశారు. కొంతమంది సోషల్ మీడియాలో చూస్తే ఒక ప్రభుత్వం వస్తే ఇది కడితే ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని పడగొడతారు. ఈ ప్రభుత్వం ఇది కడితే ఇంకో ప్రభుత్వం వచ్చి ఏం చేస్తారు? ఇది డెవలప్ అయిందంటే డెవలప్ అవ్వదు మాట. అది నిర్మించడం అంటే నిర్మించడం అవ్వదు. ఏమవుదు? నిర్మించడం అవ్వదు మాట. ఇప్పుడు ఉన్నదాన్ని కొంచెం రీమోడలింగ్ చేసి మంచిగా చేస్తే పర్లేదు. ఏంటి మొత్తం పడగొట్టేస్తే దాంట్లో ఎవరు ఉంటారంటే అది ఎవరన్నా కానీ నాకు పార్టీతో సంబంధం లేదు. వాళ్ళు చెబుతున్న దేశం గురించి, ఒక ప్రాంతం గురించి మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. ఒక చదువుకునే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, డైలీ వాళ్ళు ఒక క్రమబద్ధంగా చదువుతూ ఉంటే వాళ్ళకి సునాయాసంగా వాళ్ళ పరిస్థితి అంతా ఉంటుంది. అలాగే ఒక ధనవంతుడు అమెరికాలోనే మంచి ఎన్నో ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్స్ ఉన్న వ్యక్తి, ఎన్నో ఉన్నతమైన వాడు అబ్రహాం లింకన్ కలవడానికి వెళ్ళాడు. అతడు చాలా దినాల నుంచి ప్రయాణం చేస్తే అబ్రహాం లింకన్ ఒక రోజున అతనికి అవకాశం ఇచ్చాడు కలవడానికి. ఒకసారి ఏమిచ్చాడు? అవకాశం అన్నదే ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇతడు ఏం చేశాడంటే అతని దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు ఇచ్చారు ఇతనికి అంటే 5:30కి ఇచ్చారు. ఎన్నింటికి ఇచ్చారు? 5:30కి ఇచ్చారు. ఈయన ధనవంతుడైన బిజినెస్ మ్యాన్ 5:30కి ఇస్తే 5 గంటలకల్లా వెళ్ళిపోయాడు అన్నట్టు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన కలవడానికి. ఆయన లోపల మాట్లాడుతున్నాడంట. నెక్స్ట్ అంటే ఇంకొకరు వెళ్ళిన తర్వాత అనమాట. నెక్స్ట్ ఇంకొకరు వెళ్ళిన తర్వాత మాట్లాడు. ఇక 5:15 దాటుతుందనగా నెక్స్ట్ అంటే ఇంకే సౌండ్ ఏమో నెక్స్ట్ తర్వాత ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తే మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుతున్న సందర్భంలో ఈయన విషయం చెప్పాడు. ఆయన చెప్పాడు, ఓకే అండి అయ్యా, నేను 5 గంటలకే ఇక్కడికి వచ్చాను అని అతను చెప్తే ఆయన ఏం చెప్పాడంటే, నేను గమనించాను అయ్యా అన్నాడు. ఏమన్నాడు? నేను గమనించాను, నువ్వు వచ్చిన విషయాన్ని నేను గమనించాను. అయితే నీకు ముందు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాను. అయితే ఆయన ఒక మాట చెప్పినట్ట, మీ అందరితో మాట్లాడే ముందు నేను ఇంకో ఆయనతో మాట్లాడాలి. అందుకని నేను ఉదయకాలం ఈ సమయానికి లేస్తాను. లేచి ముందు ఆయనతో మాట్లాడతాను. ముందు ఎవరితో మాట్లాడతానంట? ముందు ఈ రోజంతా పని సక్రంగా అవ్వాలి అంటే, ఈ రోజంతా పని మంచిగా జరగాలంటే, ఈ రాజ్యాన్ని మంచిగా పరిపాలన చేయాలంటే, ఈ యొక్క దేశాన్ని మంచిగా నిర్మించాలంటే, ఈ ప్రజలందరికీ మంచి సలహాలు ఇవ్వాలంటే, నీవు ఎలాంటి మైండ్ సెట్ వస్తావో నాకు తెలీదు. నీకు మంచిగా నేను పరిష్కారం చేయాలంటే, లేకపోతే మంచి ఉద్దేశంతో నిన్ను ఉపయోగించుకోవాలంటే, నేను మీ అందరినీ కలవక ముందు నేను నా యేసుప్రభుని కలుస్తాను. నా యేసుప్రభుని కలుసుకొని ఆయనతో నేను చర్చిస్తాను. అయ్యా, ఈ పని ఇలా ఉంది, ఈ యొక్క విషయం ఇలా ఉంది, ఈ రోజున పలానా వ్యక్తికి నేను 5:30కి రమ్మన్నాను, 5:10కి రమ్మన్నాను, 6ంటికి రమ్మన్నాను, అతనితో నేను ఏం మాట్లాడాలి, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. ఏమివ్వండి? బైబిల్లో మంచి మాట ఉంటుంది, సామెతల గ్రంథంలో, జ్ఞానం గల వారు ఇల్లు కట్టుకుంటారు అని అడుగుతుంది. స్త్రీలని చెప్పదులే, అందరూ చెప్పుకున్నాం. ఏంటి కథ? అక్కడ మంచి భక్తుడు ఏంటంటే ఎక్కువ కుటుంబాన్ని చూసేది 14లో ఉండే సామెతలు. జ్ఞానం లేకపోతే ఏం చేస్తామంటే నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు, నీ సమయాన్ని పాడు చేసుకుంటావు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు. బద్ధకంగా పనిచేసే, బద్ధకం వల్ల పోగొట్టుకునే 2 నిమిషాలంట నీవు బంగారంతో కొన్నా సరే రాదంట. బద్ధకం వల్ల పోగొట్టుకున్న 2 నిమిషాలు బంగారంతో కొన్నా మరలా
తిరిగి రాదంట. దేనివల్ల పోగొట్టుకున్నది? బద్ధకం అంటే మీనింగ్ అర్థమవుతుంది ఎవరికన్నా? బద్ధకం ఏంటి? లేజినెస్ అంటారా? దాని ఏమంటారు? సోమర్థం. పర్యాయ పదాలు ఇవన్నీ నానా అర్థాల. సరే, ఏదన్నా కానీ మనం దాన్ని పోగొట్టుకుంటాం, మరలా వచ్చిద్దంటే అసలు ఏది చేసినా వచ్చిద్దా పని. కరోనా టైంలో మనకి ఒక శ్లోకం వినపడేది, కొంచెం నిర్లక్ష్యం గొప్ప మూల్యాన్ని చెల్లించాలి. మీరు వెళ్ళినప్పుడల్లా ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏం చేయాలి? మాస్క్ పెట్టుకోవాలి. మేమైతే ఒక్కోసారి మొత్తం తగ్గించుకొని హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. నన్ను ఎవరు వీడియో తీస్తుంటే ఇటు నడుస్తున్నా, అసలే మన నడక డిఫరెంట్గా ఉంటుంది. నేను నడుస్తుంటే అన్నది ఏంటో ఎలుగు బంట్లాగా ఉంది పరిస్థితి. అంటే అక్కడ ఆ డ్రెస్ వేసుకోవాలన్నమాట, కోడ్, అది డ్రెస్ కోడ్ మాట ఏంటి అంటే జాగ్రత్త కోసం. దేనికోసం? మీ సమస్య దగ్గర పెట్టుకోరా. జాగ్రత్త కోసం. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ముందు మనం ఏం చేయాలి అంటే మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కేవలం వాళ్ళు ఎవరు మా పాస్టర్ గారు చెబుతున్నారు, వీళ్ళ పచ్చళ్ళు చాలా బాగుంటాయి, వా సిస్టర్ ఎవరినో ఇది అంది అంటే అందరు కలిసి వాళ్ళ పచ్చడి కొంట మానేశారు అని చెబుతున్నారు. ఏంటి? ఒక్క జ్ఞానం లేని మాట ఏం చేస్తుందంటే, ఇలాంటి విషయాలు చెబితే నేను ఏదో పెద్దగా ఫోన్ చూసినామండి, మీరు ఎవరు చూడనట్టు చూస్తాను. ఏం తెలియదు నాకు పాస్టర్ గారు. మొన్న ఎవరు అడ్రస్ చెప్పారు, ఓరవసి థియేటర్ దగ్గర మార్కెట్ ఉండిద్ది, దాని ఎదురుగా ఏదో ఫ్రిడ్జ్లు ఉంటాయ్యా, మన వాళ్ళు ఎవరు తీసుకున్నారని చెప్పారు. అనిల్ అంటే ఓరవసి థియేటర్ అంటే ఇప్పుడు ఉందా అని అడిగాడు ఆయన. నాకేం తెలియదు. ఓరవసి అంటే నాకు సినిమా హాల్ గురించి విజయవాడలో ఇదివరకు అంటే అక్కడ గుడివాళ్ళు అంటే ఉన్నాము. ఏంటి ఇప్పుడు ఉందో లేదో ఆయనకి అర్థం అవడానికి విజయ్ ట్యాగిస్ అనేది ఒకటి ఉండేదంటయ్యా, కానీ ఇప్పుడైతే అది లేదని చెప్పారు. ఇప్పుడు అది తెలిసే ఎంతమందికి తెలుసా పని, ఆ ప్లేస్ లేదు సోనా విజయ్ కట్టారు అని చెప్పేసి. అంటే చిన్న మాట ఏం చేస్తుందంటే, జ్ఞానం లేకపోవటం వల్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. జ్ఞానంగా నోరు తెరవలేకపోవటం వల్ల, జ్ఞానం లేని సలహాలు ఇవ్వడం వల్ల, జ్ఞానం లేని పనులు చేయడం వల్ల ఆత్మీయ జీవితాలు పాడైపోతాయి. కట్టుకోవలసింది పోయి ఏం తీసుకుంటున్నారంటే ఓడబెట్టుకుంటున్నారు. ఒక ప్రశ్న, నీ ఆత్మీయ జీవితం ప్రతిరోజు నువ్వు కట్టుకుంటున్నావా, ఓడగొట్టుకుంటున్నావా? నిర్మించుకుంటున్నావా, పడగొట్టుకుంటున్నావా? నీ మాటల వల్ల నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుందా, పెరిగివేయబడుతుందా? నీ సమయము మంచిగా ఉపయోగించుకొని మంచి నిర్ణయాలు, నిర్మాణాత్మక నిర్ణయాల వల్ల నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావా, అనగా ఇల్లు కట్టుకుంటున్నావా, ఏర్పాటు చేసుకుంటున్నావా, లేకపోతే నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావా? ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి ఈరోజు. నీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. నీ సమయం నీ ఇష్టం, నీ నోరు నీ ఇష్టం, నీ బలం నీ ఇష్టం, నీ కళ్ళు నీ ఇష్టం. నా ఇష్టం అన్నాడు కుమారుడు. ఎంతో లాస్ అయిపోయాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. పాపం తినడానికి ఆహారం కూడా తండ్రి దగ్గర ఎలా ఉన్నాడు? ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, అవ్వాదాములు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు నడిస్తే ఎలా ఉండేదో ఏదాం తోటలో అలా ఉండేదంట. వాళ్ళకి ఆ జంతువులైనా చెట్లైనా ఏదైనా అంతగా సంతోషపడేవారు. ఎప్పుడైతే వాళ్ళు మనసుకు చోటిచ్చారో, వాక్యానికి వ్యతిరేకమైన వాటికి చోటిచ్చారో, నేను చెబుతున్నాను పిల్లారా, నీ జీవితం ఇప్పుడు ఎలాగైనా ఉండొచ్చు. నువ్వు గనక సాతానికి, లోక సంబంధమైన ఆలోచనలకి చోటిస్తే ఏదో తోటలాంటి జీవితాలు, శాపకర్తమైన జీవితాలలాగా సాతాను తీసేయగలరు. పెద్ద పెద్ద బిల్డింగ్లు పడిపోవడానికి ఎంతో టైం పట్టదు. 100 మెట్లు ఎక్కటం స్లోగా ఎక్కొచ్చాము, పడిపోవడానికి ఎంతో టైం పట్టదు. ప్రతి ఆలోచన సాధ్యమంత వరకు నేను చెబుతున్నా. ఒకసారి నాతో పాటు ఎంతమంది ఉన్నారు? ఒకసారి హల్లో చెబుతారు. ఒకసారి ఉన్నారా? అందరు ఉన్నారా? మీరు లోకస్తులు సలహా తీసుకుంటే చాలా నష్టపోతారు.
లోకస్తులు సలహా తీసుకుంటే, పాము సలహా తీసుకున్నారు. ఏమైపోయారు వీళ్ళు? చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలని ఉండింది. మీరు కొడితే వచ్చింది. నేను చూడను, అది మాత్రం చూడను. దేన్ని మాత్రం చూడను, దాన్ని మాత్రం నేను చూడను. అంటే నేను దాని కొరకు బతకట్లా. నేను దాని కొరకు నిర్మాణం చేసుకుంటలేదు. ఇది చూడండి, పర్లేదు, చూడండి. ఒకసారి లోక సంబంధమైన సలహాల వల్ల నీ ఆత్మీయ జీవితం కట్టబడదు. లోక సంబంధమైన మనుషుల వల్ల నీ ఆత్మీయ జీవితం కట్టబడదు. పరిశుద్ధులతో సహవాసం చేయండి, అందరితో సమాధానంగా ఉండండి. ప్రతి స్టెప్ వాక్యానుసారంగా మీరు నిర్మాణం చేసుకోండి. ఆ నిర్మాణము నీ యొక్క సమయం మీద ఆధారపడి ఉంటుంది, నీ యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వే కనుక ఆదివారం చర్చికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వచ్చారా? ఆదివారం వచ్చి మరలా ఈ విషయాల్లో శ్రద్ధ లేకుండా వెళ్ళిపోతే, ఆదివారం శుద్ధి ప్రార్థన అయిపోయిన తర్వాత, పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళాలి కదా అని చెప్పి నువ్వు నిర్లక్ష్యంగా వస్తే, బుధవారంతో పని ఉంది, శనివారంతో పని ఏంటి అని చెప్పి నీకున్న పనులకు బద్ధకానికి నువ్వు పక్కన పెట్టి ఉపవాస ప్రార్థనకి నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నీ కొరకు దేవుడు ఇచ్చిన మ్యాప్ ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే, తుఫాను వచ్చి నీళ్లు వచ్చినప్పుడు నావాహు వాడ నిలబడినట్టుగా మన వాడ నిలబడదేమో అన్నది నా అభిప్రాయం. చెప్పినట్టు కట్టుకున్నాడు నావాహు, చెప్పినట్టు నిర్మాణం చేసుకున్నాడు. ఎత్తు, పొడవు, కిటికీలు. సురక్షితంగా ఉన్నాడా? సురక్షితంగా లేడా? చెప్పండి. ఎలా ఉన్నాడు చెప్పండి? నిర్భయంగా ఉంటాడంట. బైబిల్లో ఉంది ఆ మాట. చెప్పండి నా వైపు చూసి. ఒకసారి అందరూ ప్రభు అలాంటి జీవితం మనకు అనుగ్రహించును గాక. దగ్గరగా చెబుతారా? ఆమేన్. అలాంటి జీవితం మనకి రావాలి అంటే, అలాంటి బ్రతుకు మనకు రావాలంటే ప్రతిరోజు కనీసం, ఇవాళ నేను మన వాళ్ళకి చెప్పాను క్యాలెండర్స్ తీస్తాను. లేదా క్యాలెండర్స్ కావాల్సిన వాళ్ళు మీ పేర్లో ఉంటే మీకు వచ్చే వరం ఇస్తారు. పేరు లేకపోతే మనకు సంబంధం అన్నదేమి. ప్రతిరోజు వాళ్ళ 11వ తారీఖు 11 నేను క్యాలెండర్లో చదివాను. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. మా ఇంట్లో క్యాలెండర్ ఉంది ఒకటి, అది దేవుని వాక్యం. అది ఎవరి క్యాలెండర్ అని చూడండి ఎప్పుడు. నేను కింద వాటితో పని లేదు నాకు. దేవుడి వాక్యం ఉందా లేదా, అది బెడ్ కాపీ లాగా. ఓకే, చదివాం. నెక్స్ట్ ఇవాళ 11వ అధ్యాయం సామెతల గ్రంథం చదివేశాను. నా అధ్యాయాన్ని చదివేసుకున్నాను. ఉదయం లేచిన తర్వాత కనీసం 2 వాక్యాలను 3 వాక్యాలను వింటాను, బలపరిచే వాక్యాలు. కనీసం 5 అధ్యాయాలన్నా బైబిల్ చదవాలి. నేను మాట చెబుతున్నాను, లోకస్తులు చెప్తారు లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ ఉండదు అని చెప్తారు. తెలిసే ఎవరికన్నా? నా ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఏది సంపాదించలేవు సార్. మీరు చెప్పాలి. దేవుడు నేర్చుకోకుండా ఏమి డబ్బు గురించి చెప్పారులే వాళ్ళు. నువ్వు నేర్చుకోవడం ఎప్పుడైతే ఆగిపోతావో అప్పుడు ఆత్మీయంగా ఎదగడం కూడా ఆగిపోతావు. అప్పటి నుంచి నీ మాటలు ఎవరికి ఉపయోగం లేదు. అప్పటి నుంచి నీకు సంతోషం, సమాధానం అన్నిటికీ దూరం అయిపోతావు. ఎప్పుడైతే దేవుడి దగ్గర నేర్చుకుంటావో, ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతావో, ఎప్పుడైతే నీ సమయాన్ని ప్రార్థనకి ఇస్తావో, ఎప్పుడైతే నేను ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ఒక నిర్ణయంతో ప్రతిరోజు ప్రారంభిస్తావో, సమస్యలు ఉన్న వారికి నీ మాట ఒక వరంలా మారింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం దొరికింది. నువ్వు సురక్షితంగా ఉంటావు, నిర్భయంగా ఉంటావు. ఒకటే గుర్తు, నువ్వు నేర్చుకోవడం పులిస్టా పెడితే నువ్వు ఎదగటం కూడా పులిస్టా పెట్టినట్టే. నీ నిర్మాణం కూడా గోడల వరకు వచ్చి ఆగిపోయినట్టే. గోడ వరకు వచ్చిన ఇల్లు ఎవరికైనా ఉపయోగపడుద్దా? పైకప్పు లేని ఇల్లు ఎవరికైనా ఉపయోగపడుద్దా? నేర్చుకుంటా ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఏంటంటే, నాతో ఎంతమంది ఉన్నారా? హలో చెప్తారు ఒకసారి. ఆదివారం ఒకసారి వచ్చి వెళ్ళిపోతే చాలు అనుకునే క్రైస్తవంలోకి సైతాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. లేదు పిల్లరా, ఏదో పునాది వేసి ఇల్లు అవ్వదు, గోడ కట్టుకుంటే ఇల్లు అవ్వదు. దేవుడి ఉద్దేశం ఏంటంటే నీ ఇంట్లోనే నువ్వు పరలోకాన్ని పెంచాలి. నువ్వు ఎక్కడున్నా నిర్భయంగా ఉండాలి. దానికి నేను కొంచెం ఒక ఉదాహరణ మీకు చెబుతాను. భక్తుడైన దానియేలు
రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు చెప్పండి? ఏం చేసేవాడు? సింహాలు బోన్లు వేస్తారంటే నిర్భయంగా ఉన్నాడా, భయపడ్డాడా? దానియేలు చూసి రాజు ఏమన్నాడు? ఏమన్నాడంటే దానియేలు దేవుడే నిజమైన. ఎవరిని కనబరిచాడు దానియేలు? దానియేలు ఎక్కడున్నాడు చెప్పండి? బబులోన్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? బబులోన్లో సింహాల భవనం ఉంది, దాంట్లో ఉన్నాడు తర్వాత. ఓకేనా? దానియేలు ఎక్కడున్నాడు? కానీ దానియేలు తన ఆత్మ జీవితాన్ని నిర్మించుకున్నాడా, పడగొట్టుకున్నాడా చెప్పండి? తెలిసిన వాళ్ళు చెప్పాలి. అంటే లోకస్తులైన స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళతో పాటుగా తినడానికి కూడా ఇష్టపడాల. అంటే వాళ్ళు ఏదో తింటే ఏదో వచ్చింది అన్నట్టు ఏదో ఉంటే, వీళ్ళు ఫస్ట్ నుంచి యూదులు ఎలా ఉండేవాళ్ళంటే ఒక వారికి ఉన్న నియమాలు ఎవరికి ఉండమాట. దేవుడి బిడ్డలు అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ఏదో మన చూద్దాం చూసారా, బ్రాండెడ్ లాగా ఉంటారు. ఎలా ఉంటారు? అలా చెప్పాలనిపించింది దాని గురించి. బ్రాండెడ్ బట్టలు తెలుసా మీకు? బ్రాండెడ్ డ్రెస్సులు ఎవరికైనా తెలుసా మీకు? అర్థంగా చూస్తుంటారు. బ్రాండెడ్ బట్టలు జత వచ్చి 5,000 అట్లా ఉంటాయి. ఏంటి పోమా, అడిడాస్, షూస్ ఉంటాయి. ఇంకోటి ఏదో ఉంటుంది ఎన్ఐకే ఉంటాయి కొంచెం. ఇవంటే వీటికన్నా ఇంకా మించి ఉంటాయి. వీళ్ళు బ్రాండెడ్ వ్యక్తులు మాట, ఇశ్రాయేల్ యూదులు అంటే. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నియమం పెట్టుకుంటే దాని నుంచి బయటికి రారు. ఎవరి మీద దానియేలుకి శత్రుత్వం ఉందా? ఎవరినైనా ఎక్కిరిచ్చాడా? పని ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరినైనా ఎక్కిరిచ్చాడా? ఎవరైనా చులకనగా మాట్లాడా? బబులోన్లో మొత్తం అన్ని బొమ్మలే. ఈ బొమ్మలని ఎవరు అన్నాడా పని? మీరు చేసే వేస్ట్ అన్నాడా పని? ఈయన భక్తిని బట్టి దానియేలు దేవుడు నిజమైన దేవుడిని చూపించాడు. ఈయన నిర్మాణాన్ని బట్టి అబ్బా ఎంత బాగుందండి ఇల్లు అన్నట్టుగా చూపించాడు. అట్లా ఉండాలి. ఉంటేనే క్రైస్తవుడు ఎలా ఉండాలి చెప్పనా? బతికితే ఇలా బతకాలరా అనిపించాలి. మనం చూస్తే ఉంటే ఇలా ఉండాలరా అనిపించాలి. ఏమి జీవితం అన్నట్టుగా ఉండాలి. మనం చూస్తే మన మాట, మన వస్త్రధారణ, మన నడక అలా ఉండాలి జనాలకి. ఎంత ఆనందంగా ఉన్నారు వీళ్ళు. నేను ఇప్పుడు వాట్సాప్లో సీసీ కెమెరా బయటిది ఆ వెనక మాది కూడా నేను పెడతాను. మీకు ప్రార్థన అంత అయిపోయిన తర్వాత వెళ్ళేప్పుడు అందరూ సంతోషంగా వెళ్తారు. ఎవరిచ్చారు ఈ సంతోషము? లోకంలో ఉన్న వాళ్ళకి, టీవీ కాడ కూర్చున్న వాళ్ళకి, సినిమా హాల్కి వెళ్ళిన వాళ్ళకి, పేకాట ఆడే వాళ్ళకి, బ్రాందీ షాప్లో కూర్చున్న వాళ్ళకి, 5 నిమిషాలు పాపలు ఉన్న వాళ్ళకి, తాగుమొత్తులుగా పడిపోయిన వాళ్ళకి, గంజాయిలో ఉన్న వాళ్ళకి, రాత్రంతా ఫోన్ చేసిన వాళ్ళకి, వారి ముఖాలు చూస్తే ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటుందంటే నాకు చెప్పాలంటే ఇక ఎంత బాగా 1000 టన్నులు బరువు మీద ఉన్నా అన్నట్టుగా ఉంటారు పాపం. కానీ దేవుడు మనకి బ్రాండెడ్గా చేశాడు, గొప్పవారిగా చేశాడు. నేను మీ సేవకులు చాలా మంది ఈ చూడొద్దు అవి మీరు మీ ఇష్టం వచ్చింది చూడండి, మీ ఇష్టం వచ్చింది చూడండి. దానివల్ల దుఃఖం తప్ప లాభం లేదు. నేను తాగే వాళ్ళకి ఒకసారి చెప్తాను, 2 బిందెలు తాగుతాను ఆరోగ్యం వస్తే. 2 బిందెలు తాగుతాను. మీరేమో గ్లాసులు తాగుతామే ఖచ్చితంగా తాగుతారు ముక్కు మూసుకొని. ఎవడ తత్తాడేమో మరి ముక్కు మూసుకొని తాగుతారు కొంతమంది. చూసారు ఎప్పుడన్నా ముక్కు మూసుకొని తాగే వాళ్ళు? చూస్తారు ఎప్పుడన్నా? ఏంటి నేను ఎవడన్నా రే తాగిపోతే తంతాను రా అంటే తాగుతారు. చూసావా? పిల్లలు ఎవరన్నా పిల్లలకి ఏదైనా వేసేప్పుడు రాయి వేసుకుంటావు అంటారు. చూసావా? అట్లా వీళ్ళు కూడా టానిక్ అంటారమ్మా. వీళ్ళు కూడా టానిక్ అంటారు. వాళ్ళకి కూడా అర్థమైంది టానిక్ లాంటిది చేతుకుంటుందని. ఎవరో నేను ఎప్పుడు తాగలేదు. దేవుడు ఒక అతను చెప్పాడు ఎలా ఉంటుంది అంటే కుంకుడుకాయ రసం ఎలా ఉంటుంది అని. ఎలా ఉంటుంది కుంకుడుకాయ రసం? ఇప్పుడు షాంపులు అంటే వేరే లాగుంటుంది. షాంపులు వేరే. కుంకుడుకాయ రసం ఇదివరకు రుద్దేవాడు. మళ్ళీ ఇట్ట చెంబులోనో దాంట్లో ఇట్ట దాన్ని లైన్ చేసి వేసి ఇట్ట రుద్దేవాడు. మనకు చిన్నపిల్లప్పుడు తల్లిదండ్రులు రుద్దారా లేదమ్మా? ఎప్పుడు అప్పుడోసారి ఏదనుకున్నా సరే చాలా మంది నీళ్ళు తాగేప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా తాగుతారు. అనుకున్నారు ఈ షాంపు కానీ ఇదైతే ఎన్ని నీళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళలేదు ఎప్పుడు మీకు ఎవరికి? ఒక గ్లాసు పెడితే నోట్లో పెట్టుకుంటారేమన్నా టేస్ట్ చూడమ్మంటారా? చూస్తారా? ఏంటి ఈ లోపల ఉన్నది మొత్తం ఒక్కోసారి పేరుతో సహా నోట్లోకి వెళ్ళిపోతుంది. ఒక మాట ఏంటంటే
పేలు మింగేసిన పెద్ద పెద్ద మొక్కలే మింగేసిన పేలు ఏముంది పాపం ఏంటి. ఒక మాట ఏంటంటే ప్రియమైన దోషులు అట్లా ఉండిద్దని చెప్పారు ఒక అతను నా చిన్నప్పుడు. ఎలా ఉండిద్ది? తాగితే మనిషికి విలువ పోయింది, తాగితే మనిషికి ఆరోగ్యం పోయింది, తాగితే మనిషి ఎర్రి కేకలేస్తాడు, తాగితే వివేచన జ్ఞానాన్ని కోల్పోతాడు. ఏం చేస్తాడో తెలియదు. తాగి అవయవాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పట్ల ఒక మాట ఏంటంటే, దానియేలు బబులోనులో ఉన్నప్పటికీ ఎవరిని విమర్శించలేదు, కానీ తన జీవితాన్ని చూపించాడు. ప్రార్థన పరుడుగా ఉన్నాడు. నిర్మాణం కట్టుకున్నాడా, నిర్మించుకున్నాడా, పడగొట్టుకున్నాడా చెప్పండి. ఎంతగా ఉన్నాడంటే బా ఇలా ఉండాలరా అన్నట్టుగా బతికాడు. క్రైస్తవుడు నేను క్రైస్తవుడు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను క్రైస్తవుడిని. వాళ్ళని చూసిన వాళ్ళు అలా ఉండాలి. ఒక మాట చెప్పనా, ఒక సందర్భంలో దేవరాజు గారు మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఆయన ఇంటర్ డిగ్రీ చదివేప్పుడే కొంతమంది ఆయన చూసి బా ఉంటే ఇలా ఉండాలి కురవాడు అంటే అనుకునేవాళ్ళు. ఏదో ఒక సందర్భంలో సేవకులు చెప్పారు, సేవకులు కూడా జరిగినప్పుడు ఉంటే ఎలా ఉండాలి. ఎలా ఉండేవాడు అంటే ఈ పేరు పెట్టుకోవాలి అని ఆ టైంలోనే ఆయన పేరు పెట్టుకున్నారు. ఎవరి పేరు పెట్టుకున్నారంట? అబ్రహ్మయ్య గారి పేరు ఎంతమంది పెట్టుకున్నారు? మోషే అనే అబ్బాయి పేరు ఏం పేరమ్మా? చిన్న మోషే ఏంటి? యశ్యా అనే అబ్బాయి పేరేంటి? ఒంగోలు ఏంటి? సురేఖ. ఆర్ యూ ఓకే? బయటికి వెళ్ళి పని ఉందా? సరే, ఒక మాట ఏంటంటే క్రైస్తవుడి జీవితం ఎలా ఉండాలంటే, మన జీవితం ఎలా మంచిగా ఉండాలంటే, మనల్ని చూస్తే జనాలు సంతోషపడాలి. మనం చూస్తే జనాలు సంతోషపడాలి. ఒక టీవీలో చేసే ఒక విలేకరు ఒక ఆవిడ ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, అమ్మా వాళ్ళ డాడీ చెప్పాడంట, అమ్మా నువ్వు వేసుకునే వస్త్రాలు చూసి చెడ్డవాడికి కూడా మంచి మనసు రావాలి అని చెప్పాడు. చెడ్డవాడికి కూడా అంటే ఎంత మంచిగా వేసుకుంటే చెడ్డవాడికి కూడా మంచి మనసు వచ్చింది. ఇప్పుడు మదర్ తెరీసా సంబంధించిన వాళ్ళు ఎవరిని వెళ్తారనుకోండి, వచ్చి చెడ్డవాడికి మంచి మనసు వచ్చిద్దారంట. చక్కగా ఏం చేస్తారు? తల నుంచి ఏంటి ఒక రకంగా మంచిగా చీర కట్టుకొని మంచి జాగ్రత్త ఉంటే మంచి మనసుగానే. మనం వేసుకునే వస్త్రాలను బట్టి ఆయన వాళ్ళ కుమార్తెకు చెప్పాడంట, ఆ వైపు చూడండి ఒకసారి, మనం వేసుకున్న వస్త్రాలను బట్టి మంచోడు కూడా చెడ్డ మనసు రాగలంట. మరి అడగలను కొన్నామా? వచ్చేసేస్తారు. ఫ్యాన్స్ గా రాలేదా? కొద్ది సమయం మనం వేసుకునే వస్త్రాలను చూసి మంచోడు కూడా చెడ్డ మనసు వచ్చేలాగా వేసుకోవాలి. అర్థమైంది ఎవరికన్నా? మనం వేసుకునే వస్త్రాలంట మంచిగా వేసుకోకపోతే మంచి మనసు ఉన్న వాళ్ళు కూడా చెడ్డ మనసు వచ్చింది. మంచిగా వేసుకోకపోతే మనం వేసుకునే వస్త్రాలు మంచిగా వేసుకుంటేనంట చెడ్డవాడికి కూడా మంచి మనసు వచ్చిందంట. చెడ్డవాడికి కూడా మంచి మనసు వచ్చిందంట. హైదరాబాద్ వెళ్ళాము మేము పోయిన సంవత్సరం. ఇప్పుడు వెళ్తే మా అమ్మాయిని అడిగాను, అమ్మ మగవాళ్ళు ఏమో ఇక్కడ దాకా చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు ఏమో అలా బాడీ బిల్డర్ అయితే అనుకోవచ్చు. పాప సిస్టర్ బాడీ మామూలుగా సన్నగానే ఉన్నాయి చేతులు. పాప ఏ ఫ్రీలాగా వీళ్ళు మాత్రం భలే ఉన్నారమ్మా అంటే అవే మా అమ్మాయి నవ్వుతుంది. ఏంటి మనం వేసుకునే బట్టలు, దానియేలు వేసుకున్న బట్టలు, సెడ్రక్ మిషాయేలు వేసుకున్న బట్టలు మంచి బ్రాండెడ్గా ఉండేవి. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. ఏంటి మన సెల్ ఫోన్లో
రింగ్ టోన్ కూడా ఆత్మీయంగా, ఎదుటోళ్ళకి వినేప్పుడు కూడా ఆత్మీయంగా. మనం ఫోన్లో పెట్టే ఏమంటారు దాన్ని అంటే ఎప్పుడో కాదు కానీ ఏ రోజు ఆ రోజు పెట్టుకుంటారు కొంతమంది. పెట్టే కూడా కొంచెం మంచిగా ఉండాలి. మన మాట తీరు కూడా మంచిగా ఉండాలి. మనం పొడగొట్టుకుంటున్నావా పోడగొట్టుకుంటున్నావా? నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటున్నావు, నచ్చినట్టు బట్టలు వేసుకుంటున్నావు, నచ్చినట్టు ఫోన్లో పాటలు పడితే పాటలు వేస్తున్నావు, నచ్చినట్టు మాట్లాడుతున్నావు, తల్లిదండ్రులు లోపడదు, నీ నచ్చినట్టు ఏమైపోతుంది? నీ జీవితం ఏమైపోతుంది? తెలుగులో చెప్పమంటే చెబుతా, కుక్కలు చెప్పిన ఇస్త్రాకి కుక్కలు 4 కుక్కలు ఒక ఇస్త్రాకి లాక్కుంటా ఉన్న ఫోటోలు ఏమన్నా నెట్లో దొరుకుతాయేమో చూడండి. ఇవి పెడితే పెట్టేస్తున్నాను దాంట్లో ఫోన్లు. దేవుడు రాజు నువ్వు చూస్తున్నావు లేదు, టైం ఉందా లేదు, అది దొరికితే ఒకసారి పెట్టుకుంటే అట్లా అయితే నా జీవితం అనుకోండి. తల్లిదండ్రుల మాట ఎన్నోడు. మొన్న ఒకసారి ఫోటో పెట్టమన్నాను, ఫోటో తీసుకొని వచ్చమన్నాను. ఏం ఫోటో అది? వెంకటేశ్వర మామ. మీ పిల్లలు కొంచెం పెద్దవాడు అయిపోయాడు, నాకు 3 సంవత్సరాల లోపు అయితే పెట్టేయచ్చు మొత్తం. పొద్దున్నే వాళ్ళు మమ్మీ అర్జెంట్ అంటారు చేశారు మొత్తం. ఇది ఎడం చేస్తే వీళ్ళు క్లీన్ అని గ్రీన్ ఇక ఏంటి కదా. తల్లిదండ్రులు చూడపోతే మనం త్వరలో అయ్యేవాళ్ళం ఏంటి నువ్వేం తెలియదు అంటామా అన్నమాట. తల్లిదండ్రులు ఎవరు అన్నారు ఎప్పుడన్నా? నాకులేదు ఏంటి ఏంటి వాళ్ళు పెచ్చోళ్ళు కాబట్టి మనం పెరిగాం. తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళు చూసుకోవాలి. ప్రేమైన దేవుని పట్ల దానియేలు చరిత్రని మనం చూస్తే చక్కగా కట్టుకుంటాడు నిర్మాణం తన ఆత్మీయ జీవితాన్ని. దానియేలుని బట్టి దేవుని నామాన్ని భయంకరంగా మారిపోయాడు. ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెబుతాను. అతని పేరు సంసోను. అతడు బైబిల్ మొత్తంలోనే బలవంతుడు. నాకు తెలిసిన విషయాలు గోలియాతు కన్నా బలవంతుడు. ఎవరికన్నా? ఒక్క మనిషే డైరెక్ట్గా కత్తి తీసుకొని ఈ చేతులతో 1000 మందిని చంపేసేస్తాడు. ఏం చేస్తాడు? ఒక్క మనిషి 1000 మందిని చంపలేడు అసలు. అంత బలవంతుడు. అంటే దేవుడు అంత బలం ఇచ్చాడు. ఆయన ఎవరిచ్చారు? నీకు మంచి ముక్కుందా, మంచి కళ్ళు ఉన్నాయా, మంచి జుట్టు ఉందా? ఎలా వచ్చింది ఒకసారి ప్రశ్న వేసుకో, అర్థం కలిగేది. ఇది ఎలా వచ్చింది అసలు? మనం ఎక్కడిస్తా ఉంటాం కదా, భర్తలకి వెళ్ళి మన భర్తలకి లేదని ఎవరిచ్చారు అసలు? చెప్పాలి. అద్దం దగ్గర ఎవరిని వెళ్తారా? ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్తారా? ఎప్పుడన్నా నెలకోసారి అద్దం దగ్గరికి వెళ్ళి ఉన్నా ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని అందుకే నీ సిస్టర్ అనేది మామూలు అట్లనే. నేను మామగారిని సిస్టర్ అనేది ఎందుకు? మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడు చాలా కాలం మాకు అర్థం అంటే తెలియదు. మేకాయ గారు ఉండేవాడు, ఆయన జుట్టు దూకునేవాడు చేత్తోనే. ఎప్పుడు ఫెలోషిప్ దానిలే గారు ఆయన అర్థంలో చూసుకోవడం తెలియదు అంటే అప్పుడు దాంతో పని లేకుండా పోయింది. కొంతమంది కూర్చుంటారు, ఇట్టంటారు. మనిషి ఇక్కడే ఉంటారు, అర్థం అక్కడే ఉంటుంది కానీ వీళ్ళే ఉడుతారు. ఇట్లా ఈ యాంగిల్లో చూస్తారు. మొన్న ఎవరు చూస్తారు, ఇంత పాపే చాలాసేపు చూస్తున్నాను. మా అమ్మాయి పక్కన ఉంది, ఏం చేస్తుంది అమ్మాయి అన్న. ఏంటాడు మీరు అట్లా మాట అంటే ఏమన్నా మొహం మారిద్దా ఏంటి? కథలు లేదు బాగా, నాకే కనబడదు. ఎవరిచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు? దాన్ని బట్టి పాడవకుండా ఉండాలి. దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి నిర్మాణం చేసుకున్నాడు సంసోను. ప్రార్థన చేసినట్టు ఉందండి సంసోను గారు? ప్రార్థన చేసినట్టుందా? తల్లిదండ్రులు లోబడినట్టుందా పని? తల్లిదండ్రుల మాట వివాహం చేసుకున్నట్టుందా పని? ఏంటి దేవుని బిడ్డలతో కలుస్తున్నట్టుందా పని? బలిపీఠం కట్టినట్టుందా పని? చెప్పండి. ఏం చేసుకున్నాడు తన జీవితం? నిర్మాణం. నేను దేవుడు పక్షపాత కాదు. నువ్వు ఈ రోజు నుంచైనా
మన దేవుడి జ్ఞానంతో ఇదిగో నేను ఇలా ప్రేయర్ చేసుకోవాలి, నేను ఇలా బైబిల్ వాక్యాన్ని ఇంత నేను చదువుకోవాలి, నేను ఇలా ఈ పనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని ఈ పని చేయాలి. నేను మీరు బాధపడినంటే ఒక చిన్న మాట అడుగుతాను, బాధపడతారు సరేనా? కానీ ఎవరు లేదు. మనము ఆలోచన లేకుండా అజ్ఞానంగా చేసిన కొన్ని పనుల వల్ల మాటల వల్ల సపరైన సందర్భాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇలా చేయకుండా ఉంటే సురేగక్క పర్లేదు కమ్మా, అక్కయ్యకి అక్కడ కుర్చీ అక్కడ ఏం ఎవరికైనా ఎక్కడికైనా నెక్స్ట్ మన పెళ్ళిళ్ళు కానీ ఉండే ఫంక్షన్లు కానీ ఉండేవి, ఎక్కడికైనా వెళ్ళాలా మనం? నెక్స్ట్ ఒక పైపుల్ రోడ్డు వెళ్ళాలి కదా, మీ బ్యాచ్లు వేస్తారమ్మా, ఇబ్బంది లేదు. ఈ పని చేస్తాం వల్ల చేయకుంటే బాగుండేది అనిపించిందా అనిపించలేదు? ఆలోచన లేకుండా చేసామా ఆలోచించి చేసాం? చెప్పండి చెప్పండి. ఆలోచించి చేసామా ఆలోచించుకుంటూ చేసాం? గురునాశ్రీ గారు ఏంటి కూర్చునేవాడు? స్తంభం దేవుడు ప్లేస్ ఏమంటుంది? మీరు ఆ గురునాశ్రీ గారు చదువుకోండి, దేవుడు రాజు గారు ఏంటి A1 ఆయన A2 నేను ఏంటి ఇంగ్లీష్ మాట చెప్పింది. దేవుడు రాజు కుటుంబస్తులు అవ్వడానికి కారణం గురునాశ్రీ గారి. నేను గుండె మీద చేసి చెప్తున్నాను, మనల్ని మనం గౌరవించాలి అలాంటి ఏంటి వారు ఏం చెప్తే ఫోన్ చేయగానే 5 నిమిషాల్లో ప్రత్యక్షమయ్యే వ్యక్తి ఎవరంటే గురునాశ్రీ గారు రాదు. 5 నిమిషాలు ప్రత్యక్షమైపోతాడు. అయ్యి అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు కాదు, వచ్చిన మన వాళ్ళందరూ నాకు సహకరించడం లేదు, దాని గురించి కాదు, దేవుడు పర్మిషన్ వస్తాడు కొంచెం. ఏంటి ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ముందున్న వాళ్ళందరూ కూడా సేవ చేయాలి. ఏం చేయాలి? ఇక్కడ నిలబడి వాక్యాలు చెప్పాలి. అదే చెప్పాను మొన్న. చూస్తే మా ఇంటికి రానన్నారు అని బాధపడ్డారు. చెప్తే అర్థం చేసుకున్నారు వాస్తవం అయ్యాను. ఇక్కడ సంసోను లైఫ్ స్టోరీ చూస్తే నేను అనుకుంటాను, అప్పుడు సంసోన్ లైఫ్ స్టోరీకి ఇప్పుడు మన క్రైస్తవ లైఫ్ స్టోరీకి ఏదో కోరికలు ఉన్నాయేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏమున్నాయి చెప్పండి? అవునా కదండి? నేను ప్రసంగం చేశాను, భోష్మయ్య గారు ప్రసంగం చేశాను. కొన్నిసార్లు కొంతమంది గమనించి అబ్రహం గారు స్లాంగ్ వస్తుంది మీకు ఏదో చెబుతారు. కొన్ని సందర్భంలో సుదర్శనయ్య గారు నడుచుకుంటూ వెళ్తారు అనుకోండి, వాళ్ళ కుమార్తెలు వెనకాల నడుతుంటే సేమ్. మన పాపారావు గారు నడుస్తుంది నడవటం చూశారు మీరు? వాళ్ళ కూతుర్లు ముగ్గురు కానీ ఇద్దరు సేమ్ అట్లాగే నడుస్తారు. ముగ్గురు కూడా అట్లాగే నడుస్తారు. ఇలా చెప్పవసరం లేదు కదా. మొన్న ఎవరో ఒక ఆఫీసర్ బ్యాంకు లోన్ ఇవ్వాలి, అయ్యా నువ్వు బాగా తెలుసు అంటే 3 సంవత్సరాలు చేస్తాం సుదర్శనయ్య గారు నేను సభాబు విజయవాడలో ఏదో లోన్ ఇవ్వాల్సి వస్తే నేను అంటే తెలుసు, నువ్వు కాదు నాకు తెలుసు. ఒకసారి అప్పుడు ఆ టైం చేపలు ఇచ్చాడు, చాలా బాగుంది, వెళ్దామంటే సరే అని ఖాళీగా ఉన్నాను వస్తాను. ఇది వెళ్ళాను. వెళ్తే తెలంగాణలో బంధువులు చుట్టాలు అందరూ ఉన్నారు. అది బెడ్రూమ్లోకి మమ్మల్ని రమ్మన్నారు. పుష్ప హోటల్ దగ్గర హౌస్, అది చాలా కొంచెం ఇండిపెండెంట్ హౌస్. లోపలికి ఏమన్నాను, నువ్వు చిరంజీవి స్వామి కొడుకు కదా అన్నాడు. నన్ను ఏమన్నాడు? చిరంజీవి స్వామి కొడుకు కదా అంటున్నాడు. నేనేం చెప్పలేదు, నేను చిరంజీవి స్వామి కొడుకు అని ఏమీ చెప్పలేదు. అట్లా కొంచెం పోలికలు అర్థమైందా? నా భాష అర్థమైంది. ఎవరు కొడుకు అని చెప్పారు? చిరంజీవి స్వామి. నాకు సంసోను గారు పోలికలు ఎక్కడ కనబడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడున్న మన క్రైస్తవ సంఘానికి. కనబడుతున్నాయే కనబడతలేదు అంటారా ఏంటి? సంసోను గారి పోలికలు, తల్లిదండ్రుల మాట వినకపోవడం, నాకు బలం ఉంది కదా అని నా ఇష్టంగా ఉంటాం. సెల్ ఫోన్ లేకుండా 4 రోజులు బతకలేమని నిర్ధారణ అయిందా? బతకగలమా? సెల్ ఫోన్ లేకపోయినా 4 రోజులు బతకగలమా? ఏంటి? సెల్ ఫోన్ లేకపోయినా 4 రోజులు బతకగలమా? ఏంటి? సరే, అర్థం లేకపోయినా 4 రోజులు ఉంటాను అన్నారు. సుమారు అర్థం లేకుండా ఉండగలుగుతామా అని, ఏ సై లేకుండా ఉండలేమని చెప్పాలి.
ఆమేన్. ఏంటి సరే, నీకు దేవుడు మంచి అందం ఇచ్చాడు, దాన్ని దేవుని మహిమ కొరకు వాడుకుని కాదు. బలం ఇచ్చాడు, దేవుని మహిమ కొరకు వాడుకోండి కాదు. అవును కదండి. దేవుడు నీకు మంచి సంపద ఇచ్చాడు, అది దేవుడి మహిమ కొరకు వాడు కాదు. ఏంటి పిల్లలు, మనం ఖచ్చితంగా మనం పరసంబంధం వాస్తవా కాదు, వాక్యానుసారంగా ఏంటి పర సంబంధమైన వాటి ఖర్చు పెట్టుకుని భూ సంబంధమైన వాటి ఖర్చు పెట్టుకుంటే లాభం ఏంటి? మీకు అర్థం కాదు. అకౌంట్లో పడతాయి మీకు ఏమన్నా? ఏంటి చెప్పట్లేదు కాదు, నాకన్నా ఎవరికి అడుగుతారు ఏంటి? వాక్యానుసారంగా అయితే దేవుడు లేదా ఏంటి? నీ బలము, నీకున్న వరము, నీకున్న ధనము, ఆ పాట పాడతారు. నీ ధనము నీ ధనము వేదిక సఖ్య మైకు నీ వెనుదీతువా వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డల నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామమును వేల ప్రభు ప్రియమైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక రాజుండు నీకియగా మన యేసు కొరకీయ వెనుదీతువా పరలోక రాజుండు నీకియగా మన యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. మన అన్ని ఎవరి అంటే చెప్పండి. రాబోయే కాలంలో ఒక పాట తీసుకొని ఒక ఆదివారం వాక్యం చెప్తాం. ఇంకా ఏంటి అసలు మన భోజనయ్య గారు అడుగుతారు, పాట పాడాల్సిందే. అందరు కూడా చాలా బాధపడుతున్నారు. అందరు సంతోషపడండి, పాట పాడేసి. పాటేనా? పాట పాడాలంట వాక్యం అయిన తర్వాత. మన వాక్యం మధ్యలో పాడాం, తప్పే ఉంది. ఏంటి పాట పాడపోతే బాధపడతాను. ఏంటి ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పట్ల మాట, నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోకపోతే, తెలిసిన తర్వాత అన్నా సరే జ్ఞానంగా నడవకపోతే, జ్ఞానం లేక పాడైపోయేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడు జ్ఞానం లాంటి మంచి వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఏది మంచిదో ఏది చెడుదో, ఏది చేయాలో ఏది చేయకూడదు దేవుడు మనకు తెలియజేశాడు. ఏది ఉపయోగిస్తే మంచి కట్టడం అయితే, ఏది మనం ఇల్లు కట్టేప్పుడు మంచి వాటిని చూసుకుని చేస్తారా చేయరండి. ఉన్న వాటిలో సిమెంట్ కానీ ఇటుక కానీ జాగ్రత్తగా ఉపయోగిస్తారా? నారదండి రాలేదమ్మా అలా. మంచిగా ఆలోచిస్తాం. ఏం చేస్తాం? మంచిగా మనం ఆలోచించుకుంటాం, మంచిగా మనం కట్టుకుంటాం, మంచిగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ ఇల్లు ఎలా కట్టుకుంటున్నావు? నీ ఇల్లు ఎలా కట్టుకుంటున్నావు? నువ్వు ప్రార్థన చెయ్యి. అరిస్టిన్ తల్లి గుణవంతురాలైన స్త్రీలాగా, భార్యలాగా ప్రార్థన చేసింది.
అగస్టిన్ ఇంటి పేరు పరిశుద్ధ అగస్టిన్గా మారిపోయింది. మీరు రోజు అమ్మా ఎంతమంది పిల్లలు ఉన్నారు, నా పిల్లలు సేవకులు అవ్వాలన్న వాళ్ళు, మీరు రోజు ఎవరు ఇటు పిలిచారు, మంచం కొంటాకు రమ్మన్నారు, ఏంటి ఫిల్టర్ కొంటాకు రమ్మన్నారు, బీరువా కొంటాకు రమ్మన్నారు అని పెద్ద తిరగకుండా, వాళ్ళ బట్టల గురించి తెలియదంట నేను వెళ్ళాలి అని వెళ్ళకుండా, నువ్వు ఒక డిసిప్లిన్తో ఒక క్రమశిక్షణతో ఏంటి యాక్చువల్గా ఒక సేవకుడు ఖచ్చితంగా వారానికి రెండు పూటలు ఉపవాసం ఉండకపోతే అతను సేవ చేయడానికి అనిపెట్టమని, సేవ చేయడానికి పనికిరాడు. ఏంటి మనకి సమయం అంతా తిండికి నిద్రకి సమయం అర్థం చేసుకున్న వాటికి ఇవ్వకుండా ఏంటి చాలా మంది 24 గంటల్లో 18 గంటలు నిద్రపోయేవాళ్ళు ఉన్నారు. ఏం కట్టుకుంటారు యవనస్తులు వాళ్ళ జీవితాన్ని? 24 గంటలు 18 గంటలు నిద్రపోతే వాడి వల్ల ఎవరికి లాభం అండి? దేశానికి మన మేల ఏంటి? యవనస్తులు ఈ రోజుల్లో తెలుగులో చెప్పాలంటే తినే విషయంలో ఉన్నంత ఆసక్తి కష్టపడే విషయాల్లో ఉంటుంది. అడగండి విజయవాడలో ఎక్కడ ఫుడ్ బాగుంటుందంటే చెబుతారు. అర్ధరాత్రులు కూడా మరి దేవుడు దయ వల్ల ఇది గట్టిదంటారు కానీ ఇది గట్టిదంటారు. ఎన్ని పడేసిన మిక్సీ చేసి అవసరం పడేస్తున్నారు. అర్ధరాత్రులు కూడా అసలు ఏంటి అది ఇక బ్రెయిన్ ఆ టయానికి తింటాం అలవాటు అయిపోయి బిర్యానీ 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 అది శ్లోకం లాగా గంజాయి సిగరెట్ తాగడం అన్నట్టుగా బిర్యానీ 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 అని చెప్పిందండి ఆ టయానికి. ఇక ఆ టైం గురించి పడిపోవాలి. తిండిపోతులు అయిపోయారు. ఎంత బాధ ఈ మాట చెబితే జనాలు. తిండిపోతుల వల్ల లాభాలు చెప్పండి, తిండిపోతుల వల్ల లాభాలు చెప్పండి. ఈరోజు యవనస్తులు మీ పొద్దున్నీ సాయంత్రం ఏం చేస్తారంటే ఏం చెప్తారు చెప్పండి? క్రైస్తవులు దేవుడి పెట్టిలో ఉదయం వేసిన కాడ నుంచి ఇప్పుడు వరకు అంటే రోజు మొత్తం మీరు ఏం చేశారమ్మా, మీ ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవడానికి మీరు ఏం చేశారమ్మా, అయ్యా మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి పౌరులాగా నువ్వు ఏం చేసావు, దానిలాగా ఏం చేసావంటే ఏం చెప్తారు? అయ్యా ఇదిగో ఇంత బైబిల్ చదువుకున్నాను, ఇంత విధంగా నేను పలానాతో మాట్లాడడానికి ఇంతగా నేను ప్రార్థనతో సిద్ధపడ్డాను, ఏంటి ఈ పొరపాట్లు నేను సరి చేసుకున్నాను, ఈ స్టెప్ నేను ఇలా ప్రార్థన పూర్వకంగా ఇలా నేను వేస్తున్నాను అని చెప్పగలుగుతారా? అలా నిర్మించుకోకపోతే అలా ఆ ఇల్లు లేకపోతే వర్షం వస్తే ఏమైపోతారు మీరు? చలికి ఏమైపోతారు మీరు చెప్పండి? గాలి వస్తే ఏమైపోతారు చెప్పండి? దొంగలకి ఏమైపోతారు చెప్పండి? విశిష్టాత్మాలకు ఏమైపోతారు చెప్పండి? ఇల్లు గురించి ఏమో మొదలు చెప్పింది నేను కన్స్ట్రక్షన్ మోడ్. ఏంటి మీరు ఇల్లు ఎంత హ్యాపీగా ఉంటారో మీ హృదయాన్ని కట్టుకుంటే మీరు మారు మనసు పొందితే నిశ్శబ్దంగా ఉంటారు. మీరు ఆదివారం వచ్చి వెళ్ళిపోతే ఎప్పుడో ఒకసారి కనబడి వచ్చి వెళ్ళిపోతే తర్వాత రోజు నుంచి మీరు ప్రార్థన చేసుకోకపోతే తర్వాత రోజు నుంచి బైబిల్ చదువుకోకపోతే ఒక్కసారి మీరు పట్ల చేసుకోండి. ఇప్పుడు వరకు మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కట్టుకునే ఫీల్డ్లో ఉన్నారా, ఓడగొట్టుకునే ఫీల్డ్లో ఉన్నారా? ఇల్లు నిర్మించుకునేలాగా ఉన్నారా, ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకునేలాగా ఉన్నారా, ఆత్మీయ జీవితాన్ని పడగొట్టుకునేలాగా ఉన్నారా? యవనస్తులు చెప్పండి. మీరు తెగ తింటున్నారు, లాభం ఏంటి చెప్పండి? పత్తాగా నిద్రపోతున్నారు, లాభం ఏంటి చెప్పండి? మాటికి కళ్ళు పేలిపోయేలాగా ఫోన్తోనే గడుపుతున్నారు, లాభం ఏంటి చెప్పండి? నాకు లాభం ఉందా? తాగుడు వల్ల లాభం ఉందా? ఏంటి బుధవారం శనివారం ప్రార్థన రాకుండా ఇంటిగా ఉంటారు, లాభం ఏంటి చెప్పండి? నాకు ఆదివారం లేటుగా వస్తున్నారు, లాభం ఏంటి చెప్పండి? నాకు అయ్యగారికి బీపీ వచ్చింది అని అనుకుంటారు. ఏంటయ్యా పరిస్థితి? మీకు లాభం ఉంటే నేను కూడా పాటిస్తాను. ఇది కట్టుకోకపోతే మన కుటుంబం మనం కట్టుకోపోతే సురక్షితంగా ఎలా ఉంటాం? అన్ని విషయాలు జ్ఞానం ఉండాలి, దేవుడి విషయాలు జ్ఞానం ఉండాలిగా. దానియేలు కట్టుకోవడం వల్ల ఎవరికి మహిమ వచ్చింది? పౌలు ఆయన చెప్తాడు. ఇంకొక మాట వచ్చి నువ్వు చూపిస్తాను. 1 కొరింథీయులు 9:27 అదొక చూడండి, నేను ప్రార్థన చేస్తాను. గాలిని కొట్టినట్టు నేను మాట్లాడట్లేదు కానీ 9:27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని
దానిని లోపరుచుకొనుచున్నాను. ఎవరు ఎలా కట్టుకుంటున్నాడు ఈయన? ఇల్లు కట్టుకునేప్పుడు పార ఉపయోగించాలా ఉపయోగించకూడదు? రామారావు చెమట కారిద్దా కారదా? కష్టపడాలి లేదా? శరీరం నలిగిద్దా నలగదా? ప్రార్థన అంటే ఒక మామగారు చెప్పారు నాకు, సొంత చేలో కోతకెత్తి ఎలా కోస్తారంట చెప్పాలి. సొంత చేలు కోతకెత్తే ఒక దుబ్బు పట్టుకొని, అమ్మా పేయమంటావా, పక్కన వెళ్ళారా లేదా కోసారా? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అనుకున్నా? కోతకెళ్ళి ఎక్స్పీరియన్స్, వరి కోతకెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉందా అనుకున్నా? అమ్మ నువ్వు కూడా వెళ్ళావా? చూసావు పని? ఇప్పుడు పంపిస్తే వీడియో బాగా తీస్తాయి. స్టేటస్ పెట్టమన్నా ఇదిగో ఇట్లా ఉంది. ఈజీ మనంట. ఏమనంట? డబ్బులు ఎలా ఈజీ సంపాదించుకోవాలి. బా అసలు ఈ మాట కనిపెట్టినట్టు ఏమన్నా కానీ అట్లా నాకు బూత్ మాటలా కనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కానీ మంద కాంతి పైసా పావలో వచ్చిన పాపమే. నేను నా సేవ పరిధిలో ఎన్ని రకాల మనుషులు పరిచయం అయ్యారు, ఎన్ని రకాల ఆఫర్లు ఇచ్చారు. నేను వాళ్ళతో పాటు కొంచెం నువ్వు కాసేపు ఉంటే చాలు అన్నట్టుగా కొనుక్కొని నేను సేవకు వచ్చిన తర్వాత నా మీద అభిమానంతో నేను చెప్పాను, నాకు భూ సంబంధంగా నాకు తెలిసి ఏ సేవకు వచ్చిన తర్వాత ఏ పని వల్ల కూడా 10 రూపాయలు తీసుకోలేదు. నేను చేయలే, నాకు అవసరం లేదు. నన్ను దేవుడు పోషిస్తున్నాడు. ఈ వారం ఎంత కావాలో, మీరు ఏదో కాని పాడినా పాడిపోయినా ఈ వారం అంతా ఏం కావాలో, నా కారుకి కానీ, పిల్లలకి కానీ, నాకు కానీ, ఏదైనా పరిచయకి కానీ, ఎవరికైనా ఇవ్వడానికి కానీ ఏం కావాలో అవన్నీ దేవుడు దాంట్లో పెట్టాడు. ఏంటి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అయిపోతుంది అనుకుంటే ఇంకేం కావాలనుకుంటే మళ్ళా దేవుడు ఎవరో తీసుకొస్తాడు. నిద్రపోతున్నా తన ప్రియులు నిద్రించుండగా ఇస్తాడు. ఏంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ టయానికి ఫోన్ టిక్కు అని పోయింది. నాకేం ఇబ్బంది అనేది ఏం పిల్లలు కష్టపడకుండా రావాలనుకోవటం దానికన్నా భయంకరమైన బూత్ మాట ఏది లేదు. దాన్ని అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే ఏంటి చర్చిలో ఇంకో మాట చదువుతున్నాను. చర్చిలో ఆల్ ఆర్ ఈక్వల్స్, ఆల్ ఆర్ ఇంపార్టెన్స్. అందరు విలువేమో వాళ్ళే, అందరు కావాల్సిన వాళ్ళే. ఏంటి అందరినీ దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి ఈ చర్చికి వచ్చే వాళ్ళందరూ మా వాళ్ళే. ఎవరు వాళ్ళు నాకు అర్థం కాదు. ఇక్కడ యేసయ్యకి సంబంధించిన మనుషులే ఉంటారు. ఇక్కడ ఏ కులంతో సంబంధం లేదు. మతానికి ఎవరు మా వాళ్ళు. ఏంటి జాన్ బేదర్ క్యాస్ట్ ఏదో అడిగితే నాకు తెలియదు అని చెప్పాను. నేను జాన్ బేదర్ క్యాస్ట్ నేను ఎప్పుడు అడగా నాకు చెప్పలేదు. ఎంతకాలం చూంటున్నాడు మొత్తం. అసలు దెయ్యాలు ఉంటే జనాలు నాకు అర్థం కాదు. క్యాస్ట్తో మీకు ఎందుకు? క్యాస్ట్తో దానివల్ల లాభం ఏంటి చెప్పండి. క్యాస్ట్ వల్ల లాభం ఏంటి చెప్పండి. ఏంటి నేను నిజం మాట్లాడుతున్నాను పిల్లరా. క్యాస్ట్ అని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఆత్మీయులు అని చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. మా గజ్జే కావాలి. మాకు దానిలే గారు జోగా చెప్పేవాడు క్యాస్ట్ వల్ల గర్వం పెరిగింది, క్యాస్ట్ వల్ల గజ్జి పెరిగింది అని చెప్పేవాడు. గజ్జి తామర రుచులు ఎంతమంది ఉన్నారు? హాస్టల్లో ఉన్న వాళ్ళకి వచ్చింది. శివనక్క చేసా ఇచ్చేవాళ్ళు. దాంట్లోనేమో కోడి పెట్టేవాళ్ళు. ఇక్కడ రాసేవాళ్ళు మొత్తం. ఎవరికి ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదా? కోడేకతో గజ్జికి రాసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోడేక నా మీదకి వచ్చింది అన్నవాళ్ళు. కోడెక్తో ఏదో రాసుకుంటారండి. ఎవరు రాలేదా? సిగ్గుపడతారండి. ఏంటి అసలు ఎట్లా ఉంటుందంటే ఇటు పోకేసుకొని కొన్నిసార్లు అయితే గేదెలు చేస్తాయంటే బాగా గొర్రెక్కువైపోయినప్పుడు మరి ఆ దెయ్యాలు ఉంటాయో ఏమో. మా వాళ్ళు ఏంటి చర్చిలో చండాలమైన మాటలు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? క్రైస్తవులకు కులాలు ఉన్నాయో చెప్పండి. క్రైస్తవులు డబ్బున్నవాడు డబ్బు లేడని భేదం ఉందా? వృక్షావాడైనా ఒకటే కాలైనా
మొన్న కిషోర్ బ్రదర్ పెట్టారు వీడియో. అతడు ఏదో ఆఫీసర్ అంట, బాత్రూమ్స్ కడిగే పనులన్నీ ఆయనేనంట. ఎవరో హైకోర్టులోనే ఏదో మంచి జాబ్ అంట. అతను అదే ఎంఆర్ఓ సంబంధించిన జాబ్ అయితే చెప్పులు సదిరే కాడ వేస్తాను డ్యూటీ. సంఘం పెద్ద అయితే మనం కూడా వేస్తాం డ్యూటీ. మీకు కావాలా? ఆ చెప్పులు కాడ వేస్తే ఏమయ్యా ఏ నా చెప్పలే అనేవాడట ఒక్కొక్క గురించి. ఈయనకేమో చూస్తాను ఇక్కడ ఎక్కడ పెట్టారు మీరు, ఏ టైంలో వచ్చారు చూడండి ఉంటే ఉంటే కొంతమంది చూసి అయ్యా మీరేమో మంచి పొజిషన్, మీరేమో అక్కడ డ్యూటీలు వేయించుకుంటున్నారు, మరి ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మార్చుదాము, మిమ్మల్ని అక్కడి నుంచి మార్చి వేరే సార్నా ఏదో అంటే ఏమన్నా అంట, అయ్యా నేను లోపం నాలో ఏమైనా లోపం ఉందా, నేను సరిగ్గా చేయలేదు, సమాధానం చెప్పేవాడు మంచిగా. ఈ మధ్యన పెద్ద మనుషులు వచ్చి దయ్యాలు బయటపై మాట్లాడుతూ తెలుసా మీకు ఎప్పుడున్నా, నేను ఎవరినన్నా తీసేసుకుంటా, నేను తీసుకెళ్ళిపోతాను. విన్నారు ఎప్పుడైనా? విన్నారా ఏంటి? ఎంతమంది విన్నారు? ఎప్పుడన్నా విన్నారా? చనిపోయి గారు విన్నారు ఎప్పుడన్నా? నేను తీసుకెళ్ళిపోతా నాకు విన్నారు ఎప్పుడన్నా? ఈ కొంతమందిలో విచిత్రమైన దయ్యాలు బయటపడతాయి. నాకు చూసి నేను స్టన్ అయిపోతాయి. దయ్యాలంటే భయంగా నాకు, దెయ్యాలంటే నాకు చాలాసార్లు అన్నారు. నాకు దెయ్యాలంటే ఎంత భయం అంటే, కొంతమంది వాళ్ళకి ఏదన్నా పని చెప్పి లేకపోతే వాళ్ళకి ఏదన్నా తక్కువగా చూసి వాళ్ళకి ఏదైనా విలువ లేదా, నేను కొలవ తక్కువ అన్నా గోతం తక్కువ అన్నా ఏం తక్కువ అలాంటి సందర్భాలు ఇప్పుడు నేను చూశాను అనుకో సైలెంట్ అయిపోతాను. బయటపడింది. ఏం పేరు? దాని పేరు ఏం పేరు చెప్పాలి. ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉంది? అయ్యా అప్పుడప్పుడు వస్తాడయ్యా బయటికి. ఏంటి వస్తాడా? అత్తలకు వస్తారు ఒకేసారి. ఏంటంట ఇప్పుడు అత్తలకి నిజంగా వస్తారా లేదా అని కోడలను అడిగావు అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు చర్చిలో కూడా దెయ్యాలు పెట్టి పడతాయి. అప్పుడు ఇంటికి వెళ్ళగానే నువ్వు చేయొద్దా, నేను చూస్తాను ఏంటి ఇంత కాదు నాకు అర్థం కాదు. ఏం చేయాలి అసలు? నేను పిలవడం తప్ప పర్లేదు, పిలవచ్చా చేయాలని రామలే కదా. అలా ప్రవర్తిస్తుంటే ఏం బయటపడింది? దేవదత్త బయటపడిందని అలా పని, దేవుని స్వరూపం బయటపడిందని అలా పని. ఓట్సే ఉంటే చెప్పండి అన్న, ఓట్స్ మంచి ఓట్సే ఉంటాయి. ఏంటి దేవుడు రాదు 4 నేను యాక్టివ్ వింటున్నా వాక్యం. ఆయన వస్తామని అన్నాడు వీరరావు, ఆయనే సీనియర్ జూనియర్ చర్చిలో ఏం చేసేవాళ్ళు పాపం. ఏమన్నా అంటే శరీరాన్ని నలగొట్టుకుంటాడంట. ఏం కొట్టుకుంటాడంట? నీ శరీరానికి ఒక డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఆత్మీయంగా నీ జీవితాన్ని నిర్మాణం చేసుకోరు. ఒక 12 విషయాలు ఉన్నాయి పౌలు గారు డిసిప్లిన్ ఎలా చేసుకున్నాడు. దేవుడు చెప్పినట్టు ఈసారి చెప్తాను. ఎలా నలగొట్టుకున్నాడు, ఎలా పెంటగించుకున్నాడు, ఎలా ప్రాణాన్ని మొత్తం దగ్గర ఉన్నాయి రెఫరెన్స్లతో సహా ఎలా తన ఆత్మీయ జీవితాన్ని నిర్మాణం చేసుకున్నాడు. అంటాడు నాకు వరకు జీవ కిరీటము. ఒక మాట చదువుతున్నాను పిల్లారా, నీ జీవితంలో డిసిప్లిన్ అనేది లేకపోతే, క్రమశిక్షణ అనేది లేకపోతే, నీ జీవితంలో తిండికో నిద్రకో సమయాన్ని వేస్ట్ చేసుకోవడానికో నీ జీవితం ఉంటే రాను 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 నీ విలువలు కోల్పోతావు. నీవు ఏం చేయాలన్నావు చేయలేవు. నీ వల్ల ఎవరికి ఉపయోగం, యవనస్తులు అవ్వచ్చు, ముసలోళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు. నువ్వు డిసిప్లిన్గా లేకపోతే ఎంతసేపు నిద్రపోవాలో ఒక నిర్ణయం పెట్టుకో. ఎక్కువ నిద్రపోయేవా ఇంకేం లేదు. ఎంత తినాలో కూడా నియమం పెట్టుకో. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నియమం పెట్టుకో. టైం టేబుల్ పెట్టుకో. లేకపోతే ఒక రోజు మనం సపరేట్గా డేట్ ఏర్పాటు చేసుకొని
టైం టేబుల్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చేయడం ఆ టైం టేబుల్ వేసి పెద్ద చార్ట్ తెలుసా, స్కూల్లో చార్ట్ ఇస్తారు కదా, మా పత్రిక తల్లి వాటితో కెచ్మెంట్ రాసి ఇక అడ్డీమెంట్ అట్టానే పెట్టుకున్నాం. పొద్దున్న బైబిల్ చదవకుండా, పొద్దున్నే వాక్యం అనకుండా, పరిశుద్ధమైన పాట పాడకుండా, ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళి ఏం చేస్తావు? బూతులు మాట్లాడకుండా బయటికి వెళ్ళి ఏం చేస్తావు? అబద్ధం ఆడకుండా. నేను చెప్తాం, నిన్ను ఏడిపించేస్తాడు సైతాన్ని. ఎంత హ్యాపీగా ఉన్నారంటే అబాధాలు. దేవుడు ఎలా ఉన్నాడో అలా లోపడి అంట. కానీ ఎంత వేదన పడ్డారు వాళ్ళు. ఎవరితో అలా తీసుకున్నారు? దేవుడిని అడిగారు ఒక మాట, దేవుడిని అడిగారా ఉందా? అయ్యా ఈ డేడే చెబుతున్నాడయ్యా, మనకి ఏంటో మరి టైపోతావు అంటే ఇక ఏం అడిగే పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఇక తొందరపాటు వెళ్ళిపోతారు. ఏంటి ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లో వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇక పెద్దగా యూట్యూబ్లో పెద్ద రావి పలానా సాట్న ఈ యొక్క ఆఫర్లు ఉన్నాయి, పలానా సాట్న ఆఫర్లు ఉన్నాయి, ఇదిగో ఇక తక్కువ వస్తున్నాయి, ఈ కొద్ది రోజులే ఇక వీళ్ళ ఇంట్లో కూర్చోలేరు మాట. వీళ్ళు ఇక వెళ్ళిపోయి దేవదూతలాగా వాలిపోవాలి. ఆడికి వెళ్తే ఏముండవు పెద్ద. ఏంటి ఎంత మోసం చూడండి కదా. ఇప్పుడు చలపతి కంటే మా ఉద్యోగ రీతి కొన్నిసార్లు వెళ్తున్నాను, తప్పదు. మనకేం పని ఏంటమ్మా? ఏంటి మనం ఎక్కడున్నామంటే బుక్స్టాలు చేడి దగ్గర పెట్టారు, 2 సార్లు వీడియో కాల్ చేశారు. మరి ఎవరితో మాట్లాడతామన్నా 2 సార్లు వీడియో కాల్ చేశారు. నాయకున్న పెద్ద అలవాటు ఏమో తొందరగా ఫోను నన్ను ఫాలో అవుతున్నారు రామారావు గారు. ఏంటి కంటి దగ్గర బిడ్డలాగా ఏంటి అలా ఉండకూడదు. మనం ఒక మాట చదువుతున్నప్పుడు మనకి ఎలాంటి నిర్ణయాలు ఉన్నారంటే, చార్ట్ ఒకటి ఉంటుంది మనకి. చార్ట్లో డేవిడ్ బ్రైనర్డ్, అబ్రహాం లింకన్, జాన్ హైడ్ ఇలా చార్ట్ ఉంటుంది. ప్రార్థనా పరులు చార్ట్ చూసారు ఎప్పుడన్నా? ప్రార్థనా పరులు 20 మంది ఎంతో 15 మంది చార్ట్ ఉంది. చూసారు ఎప్పుడన్నా? చిన్న బొమ్మలు వేసి వాళ్ళ గురించి ఉంటుంది. ప్రార్థనా పరులు లిస్టులో మన పేర్లు, మన పిల్లల పేర్లు వచ్చినాయి. ఇది టార్గెట్. ఇది పెట్టుకో. 24 గంటలు 18 గంటలు ఎదురుపోయి ఏం చదువుతారు? 24 గంటలు పక్కగా ఎక్కడ దొరికితే అక్కడ బిర్యానీ తింటే ఏం సాగుతారండి? ఏంటి తింటాం, నిద్రపోవటం, టైం అంతా ఫోన్తో గడపడం, ఏం సాధిస్తాము? మనం ఇల్లు కట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. నేను ఒక మంచి మాట మీకు ఇస్తున్నాను. యేసు ప్రభు నామాన్ని బట్టి దైవజనుడిగా, సేవకుడిగా మాట చెబుతున్నాను. ఈ 2000 సంవత్సరం మొత్తం మన కుటుంబాల్లో పరలోక వాతావరణం దేవుడు ఇచ్చింది కాక, సంతోషం సమాధానంతో దేవుడు నింపిడి కాక. దాని మీద కొంతమంది చెప్పట్లేదు. ఇక దగ్గరికి చెబుతారా? ఇంకో మాట చెబుతున్నాను. ఇట్లా 2025 వరకు మీరు ఏ డబ్బు అయితే పోగొట్టుకున్నారో ఆ డబ్బు మొత్తం 2026 మీకు వచ్చేస్తారు. అవకాశం ఇంటికి తీసుకొచ్చి ఇస్తారంతే. ఇంటికి తీసుకొచ్చి మీకు ఇచ్చారు కాక పోగొట్టుకున్న డబ్బు మీకు వచ్చింది. 2026లో అప్పు లేకుండా దేవుడు మీకు చేస్తాడు. ఏం లేకుండా చేస్తాడు? అప్పు లేకుండా దేవుడు. నిజం చెబుతున్నారు, 2026లో బలహీనతల మీద కూడా దేవుడు జయమించి మంచి స్వస్థతని ఇస్తాడు. ఇవన్నీ రావాలంటే నువ్వు నీ నిర్ణయాలు పక్కన పెట్టి నిద్రపోవడం, బిర్యానీలు తినటం, టైం అంతా వెయిట్ చేసుకోవడం పక్కన పెట్టి ఇది కట్టుకోవడానికి ప్రారంభించు. దానియేలు లాగా ప్రతి నిర్ణయం కూడా జ్ఞానంతో అడిగి. ఎవరితో అడిగే? జ్ఞానంతో అడిగి. అన్నిటికన్నా మనకి ముఖ్యమైనది ఏంటి? మన పిల్లలు బాగుంటేనే కానీ మనం బాగుండేది. వాస్తవం కాదు చెప్పండి. మన పిల్లలు ఆత్మీయంగా ఉండటానికి మనం జాగ్రత్తగా లేకపోతే ఎట్లా? ఏంటి ఎక్కడ ప్రార్థన సరే పిల్లల్ని తీసుకెళ్ళి, ఎక్కడ ప్రార్థన పిల్లల్ని తీసుకెళ్ళండి. మందిరంలో గడిపే భాగ్యాన్ని ఇవ్వండి. ఒకసారి డిసెంబర్ నెలలో మంచి మనకి బాగా ఇబ్బంది కదా, 4 రోజులు మా పిల్లల్ని తీసుకొని నేను గుంటూరు వెళ్ళాను. మంచి వాక్యం పడుతుంది. ఏంటి ఒక మంచి సాగు వచ్చి ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళడం పిల్లల్ని తీసుకుని కష్టమే. ఏంటి
వెళ్ళి వాక్యం అంటే వాళ్ళు చాలా బాధపడ్డారు. మీరు ఎంతో బాధపడ్డారు ఏంటి? ఎందుకంటే అందరికన్నా మన పిల్లలు మనం ఇష్టపడతాం కాబట్టి మనం నిర్మాణం చేసుకుందాం. ఆత్మ సంబంధమైన నిర్ణయాలు, ఆత్మ సంబంధమైన నిర్మాణం మనం ఎప్పుడైతే కట్టుకుంటామో మన జీవితం బంగారులాగా మారిపోతుంది. ఎలా మారిపోతే? దానియేలు జీవితం బంగారులా మారిందా? మారలేదా? యేషోబు జీవితం బంగారులా మారిందా? మారలేదా? పౌలు జీవితం బంగారులా మారిందా? మారలేదా? మన జీవితం కూడా అలా మారును గాక. ఆమేన్. ఏం చేయాలి మనం? చెప్పాలి. నేను చెబుతున్నాను పిల్లరా, నేను చెబుతున్నాను. కన్వెన్షన్ హాల్కి ఎవరు వచ్చారు? కన్వెన్షన్ హాల్ ప్రేయర్ ఉంటే వచ్చారు. ఎంతమంది వచ్చారు నాతో పాటు? వచ్చారమ్మా? ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ని సాయంత్రం 8 అయింది, ఖాళీ చేసేబట్టి 9 అయింది. పొద్దున్నే తీసుకున్నారు. అంత ముందు రోజు నైట్ తీసుకున్నారు. అయ్యా కావలేదా? మరి పాటకి అయిపోద్ది అంటున్నాను 5 కల్లా. మీ ప్రేయర్ 1 గంటకి అయిపోతుంది కదా మధ్యాహ్నం. ఇప్పుడు దాకంటే అప్పుడుదా ప్రార్థన చేసుకుంటా చేర్చుకుంటా ఉన్నారు అందరు. అప్పుడుదాకా అయిందమ్మా? 7 అయిందా? 8 అయింది కదా నైట్. 8 అయింది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 9కి ఇప్పుడు మరి నైట్ నుంచి పని. అతను ఏదంటే ఫుల్ డే అని చెప్పాను కదా అని అన్నారు. నవ్వుతానే మాట్లాడుతున్నారు. ఆ డానీ ప్లేస్ ఏమన్నాడంటే ఎంత ఉంటుంది అని చెప్పాను. అంటే 8 కోట్లు అంత చెప్పాడండి. అమ్ముతారా అంటే 8 కోట్లు అని చెప్తే 6 ఇస్తారా నేను అడిగాడు. లేదండి. సరే 6 గంటనే ఉంటే తీసుకుంటాను, నాకు అవసరం లేదు, వచ్చినప్పుడు నాకు ఉపయోగపడుతుంది అన్నాడు. చెప్పిన అతను ఎవరంటే ఫుల్గా గాస్పల్ హాల్ అంటారు తెలుసా? యేసుపాదం గారు అని పట్టతలకి ఏమి జస్పంత్ గారు శకామణి సెంటర్. ఆ చర్చిలో సిమెంట్ కట్టలు, ఫ్యాన్లు, బాత్రూములు, తడిగుడ్డ వేయటం, ఓడవడం అన్ని పనులు చేసేవాడు. తర్వాత దేవరాజ చర్చిలో అన్ని పనులు చేసేవాడు. నేను ఆయన సింగపూర్లో వచ్చింది. ఆయన ఏం చెప్పుకుంటాడంటే ఆయన నెలలో ₹1 కోటి వచ్చి ఆశ్చర్యపోవడం లేదని. ఆయన కొన్ని అన్ని వేరే దేశాలు లోన్ ఇస్తారంట సింగపూర్లో పెట్టుబడి జాబ్. అది ఆయన ఏం చెప్పాడంటే నేను దేవుడి ఇంట్లో పనిచేశాను, దేవుడు నాకు మంచి భాగ్యం. క్రిస్మస్కి జనవరి ఎప్పుడు మందిరాల్లో జరుగుతుంది. ఉపాస ప్రార్థన చేశాను. సుబ్బారావు గారు కూడా అదే చెప్పారు. ఆయన ఎంతో కోటిస్తున్నాడు. నేను బైబిల్ చదవకుండా 5-10 అధ్యాయాలు 20 అధ్యాయాలు చదవకుండా ఎప్పుడు నిద్రపడండి. ప్రతిరోజు కూడా అంతే. ఆ పిల్లల సాక్ష్యం ఏంటంటే మా నాన్న ఎప్పుడు చూస్తున్నా నైట్ పాటు బైబిల్తోనే గడుపుతారు. మనం ఎట్లా గడుపుతున్నాం అని ఏం చెప్పాడు? దేవుడు పని చేయండి, మీ సమయాన్ని దేవుడికి ఇవ్వండి, దేవుడు బహుగా దీవిస్తాడు. ఆయన క్రిస్మస్ అప్పుడు పర్సనల్గా మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే మేము ఈ టైంలో మాకు మ్యారేజ్ డే 22 ఉంటుంది డిసెంబర్. ఈ టైంలో నేను ప్రపంచంలో ఏ దేశంలోకైనా వెళ్తా, ఏ హోటల్లో అయినా ఉంటా, ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ సేవకుల మధ్యలో ఉంటే బాగుంటుందని వచ్చేసాం. ఎవరి మధ్యలో ఉంటే బాగుంటుంది వచ్చేసాం? సేవకుల మధ్యలో. ఆటలో ఏం లేదు, దేవుళ్ళలోనే ఉంది. జనాలు ఏమనుకుంటారు? మంచి నవాట్లకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దిగితే బాగుంటుంది అనుకుంటారు. ఎంతసేపు ఉంటుంది నవాట్లకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దిగితే? స్కోబా డ్రైవ్ అంటే తెలుసా మీకు? ఎంతమంది తెలుసా? అంటే ఏంటది తెలుసా? సముద్రం అడుగు భాగానికి వెళ్ళి నేను సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రభా దీన్ని కూడా బాగా నిర్మించే వాళ్ళు శుద్ధి చేస్తుంది. ఆకాశం పైకి మీరు కూడా వచ్చారని మాతో పడితే కొంతమంది ఫిబ్రవరిలో వెళ్దాం. మనం ఈసారి వెళ్తే అది వెళ్ళిపోదాం, లేకపోతే కిందపోతాం. వేరే విషయం. ఫిబ్రవరిలో విమానం ఎక్కువ ఎంతమంది ఉన్నారు? ఫిబ్రవరిలో పిచ్చి నీళ్ళు ఎన్నో తారీఖు వస్తున్నాయమ్మా? పిచ్చి నీళ్ళు 1 తారీఖు, 5వ తారీఖు పెట్టేశారు. 2వ శనివారం లోపే వెళ్ళిపోతాం. ఈ లోపల అందరూ సిద్ధపడండి. రేపటి నుంచి కోటాలు ఉన్నాయి, మా ఆర్మూస్ కోటాలు ఉపాస ప్రాంతంలో. ఏమన్నా లావాదేవీలు ఉంటే వేసే దగ్గర తీర్చేసుకోండి. నేను ప్రార్థన చేయండి. ఆ టయానికి దేవుడు మనకి మంచి ద్రవ్యాన్ని దేవుడు ఇచ్చింది కదా. రాని వాళ్ళు కూడా టికెట్ బుక్ చేసుకుని తీసుకెళ్ళిపోవాలి. మనం నువ్వు కాదండి, మీ చర్చికి 2 వారాలు వచ్చాను ఈ సంవత్సరం, అయినా పర్లేదు రావాల్సిందే.
ప్రార్థన చేయొద్దని చేస్తారు నాకు వెళ్తారా మధ్యలో బ్రేక్ వేసి అయ్యా కాసేపు ఆపాయి అంట గీలేదు పైకి వెళ్ళిన తర్వాత కాసేపు ఆపమంటే ఆగుతారండి ఏంటి మా అమ్మ అవత అది కూర్చుంది నేను కూర్చున్నాను కూర్చుంటే ఏంటమ్మా భయం బస్సులో ఉన్నట్టే ఉంది ఏముందా గోపి సాటు కూర్చున్నాడు ఆ భార్య సాటు కూర్చుంది అలా అమ్మ సాటు కూర్చుంది ఎదరా పిలిచి అషా అంటాడు ఏమండి ఏమండి అంటుంది కానీ సమాజంలో భార్యలు భర్తలు పిలిచినట్టు గౌరవం ఎవరు పిలవరేమంటుంది ఇంట్లో ఎట్టుంటారా కానీ ఏమా వెనక్కి తిరుగుతున్నాడు అమ్మాయి అన్నాడు నాన్న నేను నా ఎదురుగా ఒకటే పాప 3 సీట్లు అయితే ఒకటే కూర్చున్నాడు అయ్యా మీ అమ్మకి ఇబ్బంది లేదు పక్కన సునీత ఉంది మా అమ్మ ధైర్యం ఉంటారు అక్కడ ఎవరో తోడు ఉండాలి అసలు నువ్వే భయపడొద్దు ధైర్యం ఉన్నాయండి నాకే భయం వేస్తుంది అంటే అక్కడ వెళ్ళిన తర్వాత సాతాను ఏం చెప్తాంటే ఇప్పుడు కిందకి వెళ్ళాం ఆగమంటే ఆగదు కిందకి వెళ్ళే నాకు గ్యారంటీ ఏంటి నా పరిస్థితి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ఏమిటి ప్రభావం నన్ను క్షమించయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నావా ఒకసారి అలా తిట్టున్నాను క్షమించయ్యా అమ్మ వెంకటేశ్వర బాబు ఆయనకి 200 ఇచ్చేసావా బియ్యం 200 ఆయన ఉంగరాలు ఇచ్చారు మీరు బియ్యం ఇచ్చేసారు 200 ఇచ్చేయాలి మనం అట్లా అంటే మనం వచ్చాడు అక్కడ ఇక్కడికి వచ్చాడు అయ్యా ఇచ్చేసింది అయ్యా అని అని చెప్పారు ఎవరో ఒకళ్ళ ఫోన్ చేసి పాస్టర్ గారు అన్నారు చాలా రోజులు అయింది పాస్టర్ గారు అన్నారు అంటే ఎత్తితే మీరు వాక్యంలో ఏదో చెప్పారంట అదే మాట చెబుతున్నారంట అది తీసుకొచ్చి ఇచ్చేసారండి థ్యాంక్స్ అండి అని చెబుతారు మీకు ధన్యవాదం నేను ఎప్పుడు ఎవరి గురించి చెప్పాల వాక్యంలో ఏదుందో ఏ మనిషి గురించి కూడా నేను చెప్పారు కానీ థ్యాంక్స్ వాళ్ళు తెలియకుండా చూసుకోండి అమ్మా నేను మీరు వాళ్ళు ఎవరో కూడా నాకు పెద్దగా అంత తక్కువ పరిచయం దయచేసి ఒక విషయం గమనించండి మీరు నేను ఇవాళ నుంచన్నా పోగొట్టుకున్న రోజులు పోయినాయి ఈ ఆత్మ సంబంధమైన నిర్మాణం కోసం శ్రద్ధ లేకపోతే మనం హ్యాపీగా ఉండలేము మీరు కట్టుకోండి మీకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు దుఃఖం లేకుండా చేస్తాడు ఏంటి దుఃఖం లేకుండా చివరిగా చెబుతున్నారు పిల్లరా మీరు ఈ అనుభవం మీరు వెళ్తే చలికాలంలో అటు ఇటు తలిపేసుకొని స్వెటర్ వేసుకొని మంచి రగ్గులాంటిది కప్పుకొని ఇవాళ రగ్గు వేరేలాగా ఉంది రగ్గోటి కప్పుకొని హాయిగా పడుకున్నట్టు ఉంటారు మీరు కనుక ఇలా చేస్తే దాంట్లో మెయిన్ అంశం ఏంటంటే నువ్వు ఉన్నావు చాలా ఎవరున్నావు నువ్వు ఉన్నావు నాకు అస్సలు ఎంత బాగుంటుందో జీవితం అదే మీరు కనుక ఇలా నిర్మాణం చేసుకోకపోతే డాబా పైన చలికాలంలో పడుకొని కప్పుకుంటా కండవెత్తే కాలకెళ్తే తలకు రాదు నిద్ర అమోఘంగా పట్టిద్దా తెల్లారదాకా ఎలా ఉంటుంది ఏంటి మీరు భూ సంబంధమైన దేని మీద మనసు పెట్టిన చలికాలంలో కడవా కప్పుకున్నట్టే మీకు ఎయ్యి ఉన్నా సరే బలిపెట్టి మీద పెట్టేసేయండి ఏం చేయాలి చెప్పండి ఎక్కడ పెట్టాలి ఇదిగో ఇది నీ ఇళ్ళ పెట్టండి బలిపెట్ట మీద పోయినా ఉన్నా నువ్వు ఉంటే నీకున్న డబ్బా బంగారమా ఏదైనా సరే దేవుడని తీసుకోడు దానికి రెట్టింపు వేస్తాడు కానీ దాని మీద మనసు లేకుండా నాకు ఏది లేకపోయినా హ్యాపీగా శుద్ధిస్తాను ఆ మెట్లోకి వచ్చాను సరే
మొత్తం ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే లాభం ఉందా? ఎందుకు లాభం? నిజంగా నేను చెబుతున్నాను ద్వారా నిజమైన అదృష్టవంతుడు ఎవరంటే భూమి మీద యేసు ప్రభువుని కలిగిన వాడు. ఇంకొక మాట ఏంటంటే అప్పు లేనివాడు, డబ్బున్నవాడు కాదు. చెప్పండి, ఏమి లేనివాడు చెప్పండి. అప్పు హ్యాపీగా ఉంటాడంటే. కోటీశ్వరుడు అని ఎవరన్నా పిలవాలనుకుంటే అతను ఊరు గుడిసెలో ఉన్న అప్పులు ఏమంటే పిలవచ్చు. ఏంటి వద్దు మనకి. అవ్వాదములు శాపకరమైన జ్యోతి మన పొద్దుకి వదిలేసాను. వాళ్ళ నుంచి మనం కట్టుకుందాం నిర్మాణాన్ని. వాళ్ళ నుంచి మనం పొద్దున్నే లేచి క్యాలెండర్లో ఏం చదవాలి చెప్పండి. బెడ్ కాఫీ తాగాలి. బెడ్ కాఫీ అలవాటు చేసుకోండి. బెడ్ కాఫీ అలవాటు చేసుకోండి. నా వైపు చూస్తున్నారు అందరూ. నేను ఈ రోజు నుంచి బెడ్ కాఫీ తాగుతాను చెప్పండి అందరూ. పక్కన సరి నుంచి ఇది ఎవరన్నా రీల్స్ తీసి పెట్టండి యూట్యూబ్లో. జనాలు పాస్టర్ గారు బెడ్ కాఫీ తాగమంటాడు, వైరల్ అయింది. బెడ్ కాఫీ అంటే ఏంటి? క్యాలెండర్లో వాక్యం. దేంట్లో ఏంటి? తర్వాత ఏ అధ్యాయం అయితే అధ్యాయము, ఏ రోజు అయితే ఆ రోజు అధ్యాయమో సామెతల గ్రంథం చదవాలి. కొత్త నిబంధన 5 అధ్యాయాలు చదవాలి. దయచేసి దినాలు లేకపోతే రోజు ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. మీ స్వచ్ఛతాన్ని పక్కన పెట్టి నేను చెబుతున్నాను ద్వారా ఇక మీ జీవితం బంగారులా మారిపోయిందంటే. నేను యేసు నామంలో సేవకుడు చెబుతున్నాను. ఇప్పుడు వరకు మీకు ఏమైనా డబ్బులు రాలేదేమో, మీకు 2026లో మీ అప్పులన్నీ పోయి మీకు రావాల్సిన డబ్బు కూడా వచ్చేస్తుంది. ఈయన సపరేట్గా అవ్వాదంలో నాకు ఈ కావాలి అన్నీ ఆయన ఇచ్చేసాడు. ఇక్కడ ఏం చేశాడు? మనకు 2026 ఏదో తోట అనుభవం దేవుడు మనకి ఇచ్చింది కాదు. ఆమె కొత్తగా ఉట్టంక చెట్టంక చూడవసరం లేదు. తెలుసా? మీకు తెలిసారు కదా చెట్టు ఏదంటారు? ఏంటి? కారం అయిపోయింది, ఉప్పు అయిపోయింది, ఇదేం లేదు ఇక. ఏంటి? అవునా? రాబోయే కాలంలో మన సేవ కొరకు మనం 10 కేజీలు కారం, 10 బస్తాలు కారం, 10 బస్తాలు ఉప్పు కూడా కొంటాం. అంటే ఇక ఎంతమందికి భోజనాలు పెడతాం చూసుకోండి. 10 బస్తాలు ఉప్పు తెచ్చుకున్నాం అనుకో, ఎంతమందికి భోజనాలు పెట్టచ్చు చెప్పాలి. మీరు నమ్మిన వాళ్ళు ఆమె చెప్పుకోండి. ఏంటి? మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు అలా మీరు చేస్తారు. భర్తలు మారుతారు, పిల్లలు మారుతారు, అందరికన్నా మనం మారుతాం. ఎవరు మారుతాం? బ్రాండెడ్ టీ షర్ట్లు అంటారు తెలుసా? సాయి ఉన్నామమ్మా తెలుసా? బ్రాండెడ్ టీ షర్ట్లు అంటే తెలుసా? ఈ మధ్యన విచిత్రంగా ఉన్నాయి బ్రాండెడ్ ఫోన్లు కూడా వచ్చినాయి. ఏం ఫోన్లు అంట? చాలా బరువు ఉంటాయి పాపం. ఎట్ట మారుతారా మీకు జాలేసింది నాకు అని అంటుంది. బ్రాండెడ్ ఫోన్లు బరువుగా ఉంటాయి అమ్మ పాపం. ఏంటి ఫోన్ వెళ్ళిపోయి కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళేప్పుడు ఒట్టిగా ఏదో ఒకటి మోసుకుంటూ వెళ్తారు. పొలం మోపు, ఒరిగేటి మోపు, పచ్చిగేటి మోపు లాగా ఏదో ఒకటి మోసుకొని వెళ్తారు. ఈ మెడకు బరువు వేస్తారు, దీనికి బరువు వేస్తారు, దీనికి బరువు వేస్తారు. నాకేమో చూసి నీరసం వచ్చేది. ఇదేం కర్మ బాబా, అయ్యో ఇదేం కర్మ. అటు సైతాన్ని కూడా ఏం చేశాడని పాపం. వెళ్ళేప్పుడు భార్య భర్త ఇద్దరు వెళ్తున్నారు అనుకో, సంచి భార్య మనసాక్షి ఉందా నీకు? రామయ్య గారు సంచి నేనేమయ్యానా అంటారు. అంటారమ్మా బుజ్జిమ్ గారు అనరమ్మా. ఎప్పుడు ఎవరు మాట ఆయన పాపం చలవతిగా తీరండి చెప్పుకోలేరు మన చర్చిలో జెంట్స్ సైజులు. పాస్టర్ గారు గిట్టు దిగిపోయింది అందరూ. అక్కోళ్ళే రాజ్యం పానీలేదు, దేవుడు సహాయం వేసే రాజ్యం వచ్చింది కదా మనకి. ఆమె ఇన్ని చేసినా చలపతి చెప్పడం మా పాపం. ఏంటి చెప్పే నువ్వు చెప్తే వాక్యాలు చెప్పాక ఇబ్బంది లేదు. ఎంతమంది విశ్వాసం ఉందా నా మీద? ఇంతమందికి ఉందా? అయ్యగారికి చెప్తే మాత్రం ఎక్కడ చెప్పేస్తారు? ఏంటి దేవుడు రాసుకున్న విశ్వాసం నీకు ఉందా? చెప్పు సంచే నువ్వు పట్టుకోవా? పట్టుకో
వీళ్ళేది అంత బరువైన మోతారు, అంత బరువైనా ఇక్కడ చూసుకోండి బాబు ఎంత బరువు. ఇదేం బాగా బాబు ఎంత ఏంటి మా పాస్టర్ గారు అంటారు ఎంత బరువు ఉందో చిచ్చి నేను వద్దయ్యా నాకు ఇవి అంటారు. ఏ పొట్టి చీరలో ఏం చీరలు అమ్మాయి? పొట్టి చీరలు పొడవు కాదు, దాన్ని ఏమంటారు పట్ట ఏదో ఒకటి 4 తిరగనప్పుడు ఏం చేస్తాను. లేదు అలా ఉండవద్దు, మనం బ్రాండెడ్గా ఉండాలి. ఎలా ఉండాలి? బ్రాండెడ్గా ఉండాలి. మన బట్టలు మంచిగా ఉండాలి. ఏంటి దేవుడు కృప వల్ల మన దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిన కాదు, దేవుడు ఏదన్నా మంచి ఆరోగ్యం మంచి బలం మనకి దేవుడు ఇచ్చిన కాదు. దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి మన శరీరాన్ని జనాలు చూపించుకోకూడదు. అవునా కదా? ఏమన్నా చూపించుకోవాలా? పంజాబ్ రెస్టారెంట్ పని బాగుంటుంది ఏమనిపించింది నాకు. ఏంటి ఈ పాప ఈ బ్లౌజులు చాలా మంది ఎక్కడున్నాయో ఇక్కడ వస్తా ఉంటాయి, వచ్చినాయి సార్. ఈ వీపేమో పెద్ద ఏంటో అర్థం కావట్లా. నేను బాడీ బిల్డర్ అనుకుంటాను, లేదు అక్కడు ఇది మొత్తం ఒకసారి కనపడేలా పెట్టుకుంటారు. వీళ్ళకి ఇదేం బాధ బాబు అనుకుంటాను. నాకు అర్థం కాదు. నేను చెప్పేది నిజమా అబద్ధం చెప్పండి. ఇంతవరకు కాలంలో అయితేమ్మా హ్యాండ్ బ్యాగ్ లో అద్దాలు ఉండేవి, కొంతమంది బ్లౌజ్ కూడా అద్దాలు పెట్టుకున్నాడు వెనకాల. ఎవరైనా ఉన్నారా అక్కలన్నా? మనం ఇట్లా ఉండదు. సాలేం రాజు గారు మంచిగా పూలు పెట్టుకోండి ఏదో చేశారు. ఎవరు చేసుకొని మనం మాత్రం ఆనాడు దానిలా ఉండాలి. అంతే. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఏంటి ఏదో ఎలగలు దొరికేసిన జుట్లాగా ఉండకూడదు. ఏంటో ఇటు కటింగ్ కొంత ఏమో ఇక్కడ మెరిసిపోయి ఉంటుంది, కొంతమందికి కాలుతున్నారట. ఏం చేస్తారట? బ్రాండెడ్గా ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి? బ్రాండెడ్గా ఉండాలి, మంచిగా ఉండాలి. ఏంటి మీరు ఏ యవనస్తులు కటింగ్ షాప్కి వెళ్తే అయ్యా నా పేస్కి తగినట్టుగా ఏంటి అని చెప్పండి, మోడల్ చూపించమంటాం. ఏంటి చండాలంగా ఉంటుంది, అసలు అసహ్యంగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది, మీకు అని అనిపిస్తుందో లేదా? కొంతమంది కటింగ్ చూస్తే ఏమనిపిస్తుంది? క్రాప్ చూస్తే ఏం దానిలయ్య గారు, ప్రీనాథ్ గారు తెలిసి ఎవరికన్నా తెలిసి ప్రీనాథ్ గారు ఆయన కటింగ్ ఆయన వేసుకుంటాడు. ప్రశాంత్ అయ్య గారు తెలిసే మీకు ఎవరన్నా? కన్సార్బుల్ ప్రశాంత్ అయ్య గారు తెలుసమ్మా? మీరు మా వాళ్ళ అమ్మాయి ఒక్కరికి తెలుసా? ప్రశాంత్ అయ్య కన్సార్బుల్ ఆయన కటింగ్ ఆయన వేసుకుంటాడు. ఇబ్బంది ఏమీ లేదు. దీనికి గంట వెయిటింగ్ పరిస్థితి. మన జీవితంలో ఒకే ఒక నిర్ణయం తీసుకోండి. ఎంతకాలం నీ జీవితాన్ని కూల్చుకుంటూ వచ్చేసారు. తెలిసింది కట్టుకుంటే వెళ్ళాలి. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. శరీరం నలగకుండా ఉండండి. మోకరించకుండా గడ్డ మీద చేతి పెట్టి నలగొద్దు.